దేవునితో గడపకపోతే, దేవుని యొక్క ప్రసన్నతను నువ్వు పొందుకోకపోతే, దేవుని మహిమను పొందకపోతే, దేవునితో గడపకపోతే నీలో శక్తి ఎలా వస్తుంది? నువ్వు ఆత్మీయంగా ఎలాగ మారుతావు? నువ్వు ఆత్మీయుడిగా ఉండాలంటే ఆ పరమ తండ్రితో నీకు సావాసం ఉండాలి కదా, ప్రార్థన జీవితం ఉండాలి కదా, స్తుతించే అనుభవం నీకు ఉండాలి కదా, ఆరాధించే అనుభవం నీకు ఉండాలి కదా, ఆయన మహిమపరిచే అనుభవం, ఆయన కొనియాడే అనుభవం, ఆయన గణపరిచే అనుభవం నువ్వు రావాలి కదా. నువ్వు యేసుక్రీస్తు ప్రభు అరణ్యములోనికి ఏకాంతముగా వెళ్ళెను అనేటువంటి మాట నేను చదివినప్పుడు కొంచెం ధ్యానం చేస్తే, ఎందుకు వెళ్ళాడు? తండ్రితో గడపడానికి. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను కూడా ఒక ఏకాంతమైన స్థలాన్ని, మనము సమయాన్ని ప్రభు కొరకు ఎన్నుకోవాలి. మనమే కల్పించుకోవాలి సమయాన్ని. సమయం అది రాదు మరి.